వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సొంతంగా వెళ్లి తెచ్చుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది ఎవరు? 78 సంవత్సరాల భారత స్వాతంత్రావనిలో రాజకీయ నాయకులు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి గ్రామాలకు వెళ్ళి రోడ్లు వేస్తున్నది ఎవరు? వాళ్ళ కరెంట్ ఇస్తున్నది ఎవరు? మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నది ఎవరు? అంబటి రాంబాబు చేసి దానికి సారీ చెప్తే సరిపోతుందా? సారీ కూడా కాదు, అది అహంకారపూరితమైనటువంటి భావజాలంతో మాట్లాడినటువంటి మాటలు అంబటి రాంబాబు. వచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. సరే రియలైజ్ అయ్యి ఏదన్నా సారీ చెప్తాడేమో అనుకున్నాం, చెప్పలేదు. చెప్పకుండా నాలాంటి గొప్ప లీడరు అలాంటి మాట మాట్లాడకూడదు కానీ, నాలాంటి గొప్ప లీడరు అలాంటి మాట మాట్లాడకూడదు కానీ అయినా మాట్లాడేశాను. తర్వాత ఎవరు లోకేష్ బాబు రెడ్ బుక్, నా ఇంటికాడ కుక్కే కాదు నా చేలో 2 కుక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా లెక్క చేయవని చెప్పి రెచ్చగొట్టి, తెలుగుదేశం కార్యకర్తలను ఇష్టానుసారంగా రెచ్చగొట్టి ఇంటికి పిలిపించుకుని తగలబెట్టించుకుని జైలుకి వెళ్ళిపోయిన వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గురించి మాట్లాడాలంటే అంటే సంస్కారం లేకుండా మనం ఎన్నైనా మాట్లాడేచ్చు. తర్వాత ఏదో మాట తొందరలో వచ్చిందా మాట అంతే సరిపోతుందా? ఇది రాజకీయ నాయకుడికి ఒకరికే చెల్లుతుందా? అందరికీ చెల్లుతుందా? ఎప్పటికైనా సిగ్గు తెలుసుకుని తప్పు అయిపోయిందని క్షమించమంటే జనాల్లో ఏదైనా సానుభూతి వచ్చే అవకాశం ఉంది తప్ప ఇలా మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి సానుభూతి రాదండి. ఇప్పుడు లోకేష్ వచ్చేసి రెడ్ బుక్ పెట్టుకున్నారు, మా అన్న వచ్చేసి మేము డిజిటల్ బుక్ పెట్టుకున్నాము, మేము రాసుకుంటున్నాము అనేసి అన్నారు అన్నమాట. దానికి ఏమంటారు? రాసుకోనండి, తప్పే ఉంది. ఎవరు తప్పు చేస్తే ఆ బుక్ లో రాసుకోమనండి. వద్దని ఎవడన్నాడు? ఎవడన్నా వద్దన్నాడు ఏంటి? రాసుకోండి. తప్పులు చేసేది మీరే, బుక్కులు పెట్టేది మీరేనా? డిజిటల్ బుక్ పెడతావా? పెట్టుకోనా? నిన్న అతను TV9కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మీ కులంలో ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తులు లేరు కదా అంటే పెద్ద గొప్పే ఉందండి. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 ఉన్నారట ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళతో పాటు ఈయన సమానం అండి. అంటే ప్రజల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి మన ఊరు ప్రోగ్రాంలో వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి కష్టాలు తీర్చి వేళ దేవుళ్ళ నిలిచాడు తిరుపుత్రుల కుటుంబాలలో. అలాంటి వ్యక్తిని పట్టుకుని పవన్ కళ్యాణ్ పెద్ద గొప్ప ఏం కాదు. చంద్రబాబు నాయుడే సమాన హోదా ఇచ్చి గౌరవిస్తుంటే మీకేం పోయే కులంరా? కులంలో పుట్టిన ఎదవలకి నాకు అర్థం కాదు. కులంలో పుట్టినోడు కనీసం గుర్తించాలి కదా, గౌరవించాలి కదా. ప్రజల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలను మనం ముందుకు గౌరవిస్తూ ముందుకు వెళ్తే ఫ్యూచర్లో ఇంకో నాయకుడు అలా తయారయ్యి ప్రజల పక్షాన్ని నిలబడి వారి జీవితాలు బాగుండే విధంగా ముందుకు నడుస్తాడు, చరిత్రలో నిలిచిపోతాడు. కానీ ఇలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ అంబటి రాంబాబు లాంటి నాయకుల గురించి మాట్లాడాలంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే మంచి వ్యక్తులను మంచిగానే పొగడాలి. అసలు పవన్ కళ్యాణ్ గురించి చెడ్డగా చెప్పే కదా మీరు 11 సీట్లకు వచ్చారు. ఎప్పటికైనా మారకపోతే ఎలా? మారాలి కదా. మీ భావజాలం మారాలి, మీ నాయకుడి భావజాలం మారాలి. కానీ ఎంతో మరీ ఇంత నికృష్టమైన బతుకులు ఎలా బతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మంచిని మంచిగా, చెడుగా చెప్పలేనటువంటి మనిషి బతికుండేందుకు శక్తి ఉందని ఇది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయే నాయకుడు. ఆయనను చూసి ఇంకో 10 మంది ఇలాంటి గొప్ప నాయకులు రావాలి. మన ఇండియా అద్భుత ప్రగతిలో ముందుకు వెళ్ళాలంటే అలాంటి గొప్ప నాయకులు మన దేశంలో ఎక్కువగా రావాలి. చాలా మంది ఉన్నారు. ఈ నికృష్ట రాజకీయ నాయకులకు భయపడి రావట్లేదు వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి వస్తారు. మన దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది తప్పనిసరిగా. ఇంటర్వ్యూలో అది చెల్లుబాటు అయిపోతుంది అనడం జరిగింది. అంటే మంచి వ్యక్తిని నేను అనేసాను తీసుకున్నాను కాబట్టి నేనే మంచి నాయకుడిని, మిగతా వాళ్ళు అట్లా అనడం లేదని అన్నాడు ఆయన. చెవులో పువ్వెట్టుకున్నవాడు చెప్పమనండి. ఆయన మాట అన్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడండి అతను? నాలాంటి సీనియర్ నాయకుడు, నా అంత గొప్ప నాయకుడు అలా మాట్లాడి ఉండకూడదేమో అంట. ఒరే సన్నాసి, నువ్వు చెప్పవలసింది ఏంటంటే నా నోటి తొత్తర వల్ల
నాకు అప్పుడు వచ్చిన కోపం వల్ల ఆ రకమైనటువంటి భాష మాట్లాడడం తప్పైపోయింది. చంద్రబాబు నాయుడు నన్ను క్షమించొద్దులే కానీ ప్రజలారా నన్ను క్షమించండి అని అడుగుంటే బాగుండేది. ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు కదా నువ్వు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు, వెకిలి నవ్వులు, వెర్రి చూపులు. నిన్న ఇంటర్వ్యూలో చూడండి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గురించి అంత పెద్ద పదమేం కాదు. ఈవేళ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలపడానికి ముందుగా పరిగెడుతున్నది ఎవరు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సొంతంగా వెళ్లి తెచ్చుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది ఎవరు? 78 సంవత్సరాల భారత స్వాతంత్రావనిలో రాజకీయ నాయకుడు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి గ్రామాలకు వెళ్ళి రోడ్లు వేస్తున్నది ఎవరు? వాళ్ళ కరెంట్ ఇస్తున్నది ఎవరు? మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నది ఎవరు? యదోమకం వేసుకుని నువ్వు మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ చరిస్మా తగ్గిపోద్దా? ఆయన గౌరవానికి భంగం వస్తుందా? కాబట్టి మాట్లాడేటప్పుడు మంచిగా చెడుగా చెప్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారికి వారి అధినాయకుడు కూడా చెప్పడం జరిగింది. మనకి 14 days వచ్చేసి ఆయన రిమాండ్ లో ఉన్నాడు కదా సార్, పోలీసు వాళ్ళు ఏమన్నా కోటింగ్ ఇచ్చింటారా సార్ లోపల? అంత పోలీసు వారు ఏం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరండి. సామాన్యంగా ఇలాంటి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తొందరగా పోలీసు వారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు. అలాగైతే 1,00,000 కోట్ల దొంగతనం చేసిన జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఎంతమంది పోలీసు వారు ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉండాలి? కాబట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయరు. ఆర్థిక నేరస్తులపై అసలు చేయరు. వికృతంగా రాష్ట్రం మన జనాల మధ్యలో అల్లర్లు సృష్టిస్తూ గందరగోళం చేసేటటువంటి వ్యక్తుల్ని, అరాచక శక్తుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు తప్ప ఆర్థిక నేరస్తులను చేయరు. ఆర్థిక నేరస్తులను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేలా ఉంటే వేళ అతిపెద్ద ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ సమాజంలో తిరిగిన. కాబట్టి నేనేమంటానంటే ఏదేమైనా ఈ రాజకీయ ఆర్థిక నేరస్తులు ఆర్థిక నేరం చేయడం, తప్పులు చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం దాన్నే గొప్పగా చిత్రీకరించుకోవడం, ఆయన లేదో త్యాగం చేసినట్టు మనకి నిరూపించడం, కొద్దిగా స్వతంత్రంలో పోరాటం చేసి జైలు నుంచి బయటకు వచ్చే వాళ్ళకి పూజలు కొట్టడం, ఇంతే కదా జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్థిక నేరస్తుల్ని మనం కంటితో కనిపెట్టి వీళ్ళు రాజకీయాలలో లేకుండా చేసే బాధ్యత ప్రజలుగా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా అంబటి రాంబాబు గాని, తదుపరి వాళ్ళ నాయకుడు ఆర్థిక నేరస్తుడైనటువంటి వ్యక్తి గాని వారిని రాజకీయాల్లో లేకుండా చేసుకుంటే రాష్ట్రాలు బాగు.